మాట తప్పడం మడం తిప్పడం అలవాటైన వైసీపీ ప్రభుత్వానికి 52వ డివిజన్లో వారాది పక్కన ఉంటున్న దాదాపుగా 50 కుటుంబాలను తీసుకెళ్లి అల్లిపురం టిట్కో హౌసెస్లో పారేశారు. అక్కడ మౌలిక వస్తువులు లేవు, కరెంటు వైర్లన్నా కూడా ఓపెన్గా ఉన్నాయి, ఏ మీటర్ కూడా డోర్ వేసిన పరిస్థితి లేదు, వైర్కి జాయింట్కి టేప్ వేసిన పరిస్థితి కూడా లేదు, నేల కానుకొని మీటర్లు స్టార్ట్ చేశారు. ఈరోజు అనవసరంగా ఒక తల్లి గర్భకోశానికి కారణమయ్యారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈరోజు ఈ బిడ్డ మరణానికి కారణం ఎవరని కూడా నేను అడుగుతున్నాను. ఆ టిట్కో ఇల్లు అయితే ఏవైతే ఉన్నాయో గతంలో కూడా ఇరుకల పరమేశ్వర దగ్గర నేల మీద నుంచి స్టార్ట్ చేసిన వారి కాంట్రాక్ట్ని మార్పించిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే పట్టించుకునే నాదుడు లేడు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, కాలువలు లేవు, ఇళ్లలో నుంచి లెట్రిన్లో నుంచి మరుగు బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఆ తల్లికి కడుపు వేదనని ఎవరు తీర్చగలరు? ఈరోజు జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాను. అమ్మా, మీకు ఏదైనా ఆర్థిక సహాయము గవర్నమెంట్ తర్వాత ఏర్పాటు చేస్తామంటే నాకేమి వద్దు, నాకు జరిగిన విధంగా మరో బిడ్డకు జరగకూడదు, ఆ కరెంటు మీటర్ని రెక్టిఫై చేయించండి అని చెప్పి ఆ తల్లి బాధపడుతుంది. నగర ప్రజల్ని ఓటర్ని నిర్లక్ష్యం చేసిన అనిల్ కుమార్ యాదవ్ గారు రాబోయే రోజు ఎన్నికల్లో మీకు నగరంలో సీటు ఉందో లేదో తెలియదు, కానీ నగరంలో సీటు ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. అదేవిధంగా 10వ డివిజన్లో కూడా మౌలిక వసతులు లేవు, ఇళ్లలోకి రావాలన్నా పోవాలన్నా మోకాళ్ళ లోతు నీళ్ళల్లో పోతున్నారు. ఖచ్చితంగా కూడా నగర ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్తారు. బాధితులకి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆ 50 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారందరూ మనసులో మాట నగరంలో నుంచి నరకంగు తోసేశారని, అక్కడి నుంచి బయటికి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంది. సాయంత్రం 6 దాటితే ఇళ్లలోకి వచ్చే పరిస్థితి, ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అందరూ కష్టం చేసుకునే వాళ్ళు, ఉదయం పోతే సాయంత్రం వచ్చేవాళ్ళు, సాయంత్రం ఇళ్ళకి వెళ్ళాలంటేనే అగమ్య గోచరంగా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఆ బాధితులకు న్యాయం చేసే వరకు కూడా జనసేన పార్టీ తరఫున తోడుగా ఉంటాం. ఖచ్చితంగా మేము న్యాయం జరిగేదాకా కూడా అండగా ఉంటామని మాటిస్తున్నాను.